నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ట్రైకార్ చైర్మన్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత బెలయ్య నాయక్ గారు ఉన్నారు. తెలంగాణ తాజా పరిణామాలపై మాట్లాడదాం. ముందుగా మీ ట్రోలింగ్తోనే స్టార్ట్ చేస్తాను. రాజకీయాల గురించి అడిగే ముందు మీరు మొన్న జై జగత్ అని ఒక పదం వాడారు, కానీ ఆ జగతో జగన్ అర్థం కాలేదు, మొత్తం సీఎం పేరు మర్చిపోయిండు అన్నట్టు కూడా మీ చుట్టూ కూడా ట్రోలింగ్ నడుస్తుంది. అసలు ఆ పదం చివరిలో దాని అర్థం ఏంటి, ఎందుకు వాడాల్సి వచ్చింది? జై జగత్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్ పదం. భారతదేశంలో సర్వోదయ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పదం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ విజయం సాధించుగాక అనేటటువంటి దాని అర్థం. సుఖశాంతులతో మానవ జాతి సుఖంగా జీవించుగాక అనే దాని అర్థం. ఆ పదాన్ని గాంధీజీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరిగి ఆ పదాన్ని వాడినటువంటి పరిస్థితి. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఐడియాలజికల్గా బీజేపీ ఆర్ఎస్ఎస్తో ఒక రాజకీయ యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ఒరిజినల్ ఐడియాలజీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం కోసం మేము ట్రైనింగ్ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ మధ్యలో జనవరి 4 నుంచి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నాగార్జున సాగర్లో పెద్ద ఎత్తున ఒక 7 రోజుల ట్రైనింగ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసినాం. దాని తర్వాత మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా చేస్తున్నాం. ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన ట్రైనింగ్ క్యాంపులు పెడుతున్నాం. దాని తర్వాత మొత్తం దాదాపు 100 కాన్స్టెన్సీలు, ట్రైబల్ ఉన్న ప్రతి కాన్స్టెన్సీలో ట్రైనింగ్ క్యాంప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. బహుశా నేను మొన్న ఆ ట్రైనింగ్ క్యాంప్ అటెండ్ కాకపోతే నాకు కూడా పూర్తి స్థాయిలో దానికి అర్థం కాకపోయేది. నేను భారత్ జోడో యాత్రలో కూడా ఆ పాటలని పాడుకున్నాం, కానీ సిద్ధాంతపరమైనటువంటి చర్చ భారత్ జోడో యాత్రలో జరగలే. మాకు మొన్న 7 రోజుల ట్రైనింగ్ క్యాంప్లో అసలు కాంగ్రెస్ పార్టీ డీప్ ఐడియాలజీ ఏముందనే విషయం అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి నేను ప్రతి పోస్టర్ మీద, ప్రతి బ్యానర్ మీద జై బాపు, జై భీమ్, జై సంవిధాన్తో పాటు జై జగత్ అనేటటువంటి దాన్ని కూడా వాడుతూ ఉన్నాను. ఎందుకంటే అది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. విశ్వమానవ జాతి అంతా సుఖంగా ఉండాలని, విజయవంతం సాధించాలని చెప్పేటటువంటి స్లోగన్ను మించినటువంటి అర్థం ఏముంటుంది? అందుకని అది జై జగత్ అని వాడిన. అది అర్థం కానటువంటి వాళ్ళు, లేదా రేవంత్ రెడ్డి మీద ద్వేషం మాత్రమే పెట్టుకొని, కడుపు నిండా ద్వేషం పెట్టుకొని ఎక్కడ బదనాం చేద్దాం అనుకుంటే ప్రతి దాంట్లో ఆయనను బదనాం చేయడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి వాళ్ళు దాన్ని నెగిటివ్ ట్రోళ్ళు, ముఖ్యమంత్రి గారు పేరే మర్చిపోయింది అనే పద్ధతిలో ప్రచారం చేసే ప్రయత్నం చేసిర్రు. కానీ అది మిస్ఫైర్ అయింది వాళ్ళకు. దానివల్ల వాళ్ళకే నష్టం తప్ప మాకు జరిగినటువంటి నష్టం ఏం లేదు. సో కాబట్టి సిద్ధాంతపరమైనటువంటి అవగాహన లేని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఆ చిల్లర మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఏఐసిసి ఇన్ఛార్జ్ వచ్చారు. మీరు కూడా ఆ మీటింగ్లో కూడా చాలా అంశాలు కూడా ఆమె దృష్టికి వచ్చేలాగా మాట్లాడారు. ఆమెతో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి మాత్రం తప్పకుండా పదవులు వస్తే వారికి గుర్తింపు ఉంటుందని కూడా మాటల్లో చెప్తుంది. కానీ చేతల్లో సాధ్యమవుతుందా? ఆమె నుండి మీరు గమనించింది ఏంది? ఆమె అసలు తెలంగాణ రాజకీయాలకు ఉండగలుగుతుందా ఇక్కడున్న పరిస్థితుల్లో? ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు చాలా కమిటెడ్ పార్టీ నాయకురాలు. ఆమె గాంధీజీ ఐడియాలజీతో పనిచేసేటటువంటి వ్యక్తి. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఈ ట్రైనింగ్ అన్నిటికీ కూడా తాను కీలకమైనటువంటి పాత్రధారిణి. ఇక్కడే కాదు, తెలంగాణ కాదు, భారతదేశ వ్యాప్తంగా ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఇవాళ సర్వోదయ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి టీంలో తను ఒకరు. కమిటెడ్ గాంధీ, అది స్థితప్రజ్ఞ అని చెప్తారు కదా, ఆ స్థాయి మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి. గాంధీజీని మనం ఎవరైనా చూడలేదు, కానీ ఆయన ఆలోచనలతోని, ఆయన ఆదర్శాలతో జీవించినటువంటి వాళ్ళని చిన్నప్పుడు చాలామందిని చూసినాం. కానీ ఇవాళ నేను మీనాక్షి నటరాజన్ గారిని మళ్ళీ చూస్తూ ఉన్నాను. ఆమె ఆలోచనలు పూర్తి స్థాయిలో గాంధీ అండ్ మెథడాలజీలో ఎట్లా ఉంటాయనేది ఆమె ప్రాక్టీస్ కూడా చేస్తుంది, చెప్పడం మాత్రమే కాదు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ మొన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పింది, మొన్న గెలవడం ఒక ఎత్తు అయితే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ద్వారానే ఈ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి మాట. అంటే దాని అర్థం విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఇవాళ చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని తెలియనటువంటి పరిస్థితి ఉంది. అది విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అనేది నాకు అర్థమైంది. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు రావడం వల్ల ప్రతి కార్యకర్త గాంధేయ సిద్ధాంతం ప్రకారం చివరి బంతిలో కూర్చున్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని, రాజ్యాంగ హక్కుని దక్కించేటట్టు చేయడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. అధికారం రావడం, ముఖ్యమంత్రి కుర్చీ రావడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. సమాజంలో ఉన్నటువంటి సకల ప్రాణకోటికి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేపిస్తుంది. తద్వారా పార్టీకి మేలవుతుంది, కార్యకర్తలకు మేలవుతుంది, పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా జీవించేటటువంటి స్థితి తీసుకొస్తుంది. సో పార్టీ ఫిరాయింపులపై పెద్ద చర్చ నడుస్తుంది. ఇక ప్రతిపక్షాలు అయితే త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటున్న పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్గా ఉంది. ఇప్పటికే స్పీకర్ కూడా నోటీసులు అందజేసింది, తొందరగా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందని చెప్తుంది. ఈ యొక్క ఫిరాయింపులపై మీ రియాక్షన్ ఏంటి? ఉప ఎన్నికలపై జరుగుతున్న చర్చలో నిజమెంత? ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తావా రావా అనేటటువంటిది తేల్చాల్సింది స్పీకర్ గారు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే
మీద కాంప్లైంట్ వస్తే నిర్ణయం తీసుకోవాల్సింది. అది కరెక్టా కాదా, రాంగా రైటా అని డిసిషన్ తీసుకునే అధికారం రాజ్యాంగం స్పీకర్కు తప్ప హైకోర్టుకి ఇవ్వలేదు, సుప్రీంకోర్టుకి ఇవ్వలేదు. ఎవరన్నా సూచనలు చేయగలరు, వాళ్ళకి తోచింది చెప్పగలుగుతారు. కానీ నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ది మాత్రమే. ఆయన దగ్గర ఉంది. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో, ఆయన ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుందో దాని ప్రకారం నిర్ణయం ఉంటుంది. ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనుకో డిస్క్వాలిఫై చేస్తూ, ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన నిర్ణయం తీసుకోలేదనుకో బై ఎలక్షన్స్ వచ్చేటటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి గతంలో మన దగ్గర చాలా రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తారు, మొన్నటిదాకా జరగనటువంటిది అలా ఏమో ఉరిమి మంగళం మీద ఏం పడ్డటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి, గతంలో రాని ప్రాక్టీస్ ఇలా కొత్తగా వచ్చేది ఏముంటుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా స్పీకర్ విల్ టేక్ ఫైనల్ డిసిషన్, దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఏదైనా దాన్ని బట్టి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు చూస్తుంటే గడువు విషయంలో కానీ ఇంకెంత కావాలి, తగినంత ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ కావాల్సిందే, దీన్ని స్పందించాల్సిందే, నోటీసులు పంపించినా అసలు ఎంత సమయం అడుగుతారు, మీ ఉద్దేశం ఏందని కూడా చెప్తున్నారు. నేను అదే అంటున్నా, సుప్రీంకోర్టుకు కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసే పవర్స్ దీంట్లో ఉన్నాయని నేను అనుకో. ఒకవేళ భారత రాజ్యాంగం ప్రకారం అది స్పీకర్, పార్లమెంటులో లోక్సభలో ఉన్న అభ్యర్థుల పట్లనేమో లోక్సభ స్పీకర్కు, రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీల పట్ల రాజ్యసభ స్పీకర్కు, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పట్ల అసెంబ్లీ స్పీకర్కు, కౌన్సిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీల పట్ల కౌన్సిల్ స్పీకర్కి అధికారం ఉంటుంది. సో హైకోర్టు జడ్జెస్కి లేదు ఆ పవర్, సుప్రీంకోర్టు జడ్జెస్కి లేదు. ఇంకా ఎమ్మెల్సీ ఫలితాలు ఒకవైపు విడుదలవుతున్నాయి. ఇప్పటికే 2 ఫలితాలు వచ్చిన దాంట్లో ఒక బీజేపీ అభ్యర్థి గెలిచిన, మరొక స్థానం విషయంలో మాత్రం బీజేపీ లీడింగ్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ యొక్క ఫలితాలకు కాంగ్రెస్కు పాలనకు లింకు చేయొచ్చా? ఇటు బీజేపీ మాత్రం ఒక ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది. ట్రైలర్ చూపించాము, సినిమా చూపించబోతున్నామని కూడా వాళ్ళ నుండి ఒక వర్షన్ వస్తుంది. వాళ్ళ మొహం చూపిస్తారు, సినిమా లేదు, డ్రైవర్ లేదు. జనరల్గా రాజ్యాంగం ప్రకారం గ్రాడ్యుయేట్ ఎన్నికలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటటువంటివి ఆ వర్గానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తుల కోసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. టీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ పార్టీ జనరల్గా పోటీ చేయకపోయేది. ఇంతకుముందు ఎప్పుడూ పోటీ చేయకపోయేది. టీచర్స్ ఎన్నికల్లో కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ వాళ్ళకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులను దాన్ని రాజకీయం చేయొద్దు, అక్కడ ఖచ్చితంగా వాళ్ళకు ప్రాతినిధ్యం ఇచ్చే వ్యక్తులే ఎలక్ట్ అయ్యి రావడం మంచిదనే ఉద్దేశంతో అసలు ఎవరిని సెలెక్ట్ చేయకపోతుండే, ఎవరి మీద క్యాండిడేట్ని కూడా పెట్టకపోతుండే. మొన్నటిసారిగా మళ్ళా ఇంత ముందు టికెట్ ఇచ్చి పెట్టిన కాడ నుంచే మొదలైంది. అంతకుముందు ప్రాక్టీస్ లేదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది బీఫామ్లు ఇచ్చి నిలబెట్టడం అనేటటువంటి విధానం. తద్వారా గ్రాడ్యుయేట్స్కు, టీచర్స్కు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని పొలిటిసైజ్ చేయడం అయితే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా కాంగ్రెస్ పార్టీ తీసుకొని పనిచేసినటువంటి పరిస్థితి లేదు. అయితే మొదటిసారి లాస్ట్ టైము జీవన్ రెడ్డి గారు నిలబడ్డారు. ఒకసారి ఆయన డిక్లేర్ చేసి నిలబడ్డ తర్వాత ఆయనకు సపోర్ట్ చేసింది పార్టీ. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ బ్యానర్ మీద పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి చేసినటువంటి పరిస్థితి, ఆయన గెలిచి వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి కూడా నరేందర్ రెడ్డికి సరే ఈ జీవన్ రెడ్డి గారు సిట్టింగ్ క్యాండిడేట్గా ఉన్నాడు కాబట్టి మనం పెట్టకపోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టినటువంటి స్థితి ఉన్నది. సరే అక్కడ పార్టీ యంత్రాంగం పనిచేసింది. ఆ బెల్ట్ అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతం కదా ఒక రకంగా చెప్పాలంటే. ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ గెలిచింది, నిజామాబాద్ ఎంపీ బీజేపీ గెలిచింది, కరీంనగర్ ఎంపీ బీజేపీ గెలిచింది. 8 మంది ఎంపీలు గెలిచి ఏం పొడిచిర్రని ఇక ఎమ్మెల్సీలు గెలిస్తే పొడిచేదే ఉంటుంది, ఉండవు, ఉత్త టైంపాస్ ముచ్చడం తప్ప. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఉత్సాహపడడానికి ఉపయోగపడుతుంది తప్ప దాంతో ఫండ్ రావడానికి కానీ ఆ ప్రాంతం డెవలప్ కావడానికి ఒక పై సంబంధం కూడా ఉపయోగం లేదు వాళ్ళతో. సో తీర్మానం మల్లన్న అంశాన్ని ఇంతకుముందే మీరు తీసుకొచ్చారు. తాజాగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ నేతలపై, తన సస్పెన్షన్పై కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీ పైన కూడా ఆ యొక్క వాటిపై మీ స్పందన ఏంటి? తీర్మానం మల్లన్నను సస్పెండ్ చేయడం వెనకాల ఆయన చేసినటువంటి తప్పు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇప్పుడు కులాల జనాభా ప్రకారం లెక్కలు రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశంలో పోరాటం చేస్తూ ఉన్నాడు. నేను ఆయనతో పాటు భారత్ జోడో యాత్ర చేసినటువంటి వ్యక్తిని. 4000 కిలోమీటర్ల మీద నడిచినాం. ప్రజలు ఈ భారతదేశంలో ఎక్కడ పోయినా కులం ఉంది, ఇది వాస్తవం. ఇవాళ మనం కులం ఏడుంది, మతం ఏది ఉందని మాట్లాడతారు, కానీ అది వాస్తవం కాదు. కానీ కులం ఉందనే వాస్తవం బయటకు వచ్చింది. రెండోది కుల అణచివేత ఉంది. ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అనే భావన ఉంది. కుల ప్రాతిపాదిక మీద ఒక కులానికి ఎక్కువ ప్రయోజనాలు, ఒక కులానికి తక్కువ ప్రయోజనాలు వస్తున్నటువంటి స్థితి ఉంది. కులంలోనే పెండ్లిళ్ళు, కులంలోనే ఆస్తుల పంపకాలు, కులంలోనే ఇవాళ ఆ సమాజం జీవించడం అనేది వాస్తవంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం కులం లేదని మభ్యపెట్టుకొని మోసం చేసి కులాల పేరు మీద జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, వాస్తవాల్ని బయటికి తీసుకొచ్చి అది రూపుమాపే ప్రయత్నం చేయకపోతే ప్రభుత్వంగా మనం ఫెయిల్ అవుతాం. రాజ్యాంగం మీద దాని నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఉంటుంది అనేటటువంటి ఆలోచన రాహుల్ గాంధీ చేసిన తర్వాత ఈ దేశంలో కుల ప్రాతిపాదిక మీద జనగణన జరగాలనే నిర్ణయాన్ని తీసుకున్నది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే కుల జనగణన చేస్తామని. తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం కాబట్టి క్యాస్ట్ సెన్సెస్ ఇక్కడ చేసినాం. ఆ క్యాస్ట్ సెన్సెస్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారాన్ని అడ్డం పెట్టుకొని ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ పాలసీలో భాగమైనటువంటి మల్లన్న దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పాలసీని డైల్యూట్ చేసేటటువంటి పద్ధతిలో బలహీనపరిచేటటువంటి పద్ధతిలో తగలబెట్టడం అనేది ఆయన చేసినటువంటి తప్పు. ఆయనకు భిన్నాభిప్రాయం ఉంటే ఆ సర్వే మీద ఆయనకు కరెక్ట్ లేదు, ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేయాలని ఆలోచన ఉంటే పీసీసీ ప్రెసిడెంట్ అడిగి కలిసి చెప్పనుంటివి, లేకుంటే ఇన్ఛార్జికి చెప్పనుంటివి, లేకుంటే రాహుల్ గాంధీకి పోయి కలిసి చెప్పనుంటివి. రేవంత్ రెడ్డికి నీ మీద నీకు నచ్చకుంటే అది చేయకుండా అంతర్గత పార్టీ వేదికల్లో మాట్లాడాల్సినటువంటి అంశాలని ప్రజల ముందు మాట్లాడేసి పార్టీని బలహీనపరిచి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను బలహీనపరిచేటటువంటి విధానం ఒక నిర్మాణానికి కట్టుబడి ఉండకపోవడం అనేది అరాచకత్వానికి దారితీస్తుంది. మన ఆయన చేసినటువంటి విధానం అరాచకత్వానికి దారితీసే విధానం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఆయన నోటీస్ పంపించారు. నోటీస్ పంపించిన తర్వాత సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సమాధానము చెప్పలేదు. చెప్పకపోగా దాన్ని నేను ఎవరికో చెప్పుకుంటా అనే పద్ధతిలో మాట్లాడి ఆయన చాలా స్పష్టంగా బయటికి పోవడానికి సిద్ధపడి సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. ఆయన సస్పెండ్ చేయాలనే లక్ష్యం ఆయన కలిగి ఉండడేమో అనిపిస్తుంది నాకు మొదటి నుంచి ఆయన విధానం చూసినప్పుడు. ఇప్పుడు ఒక మనం నడుస్తున్న అడుగులే ఏ దారికి తీసుకపోతే ఏ గమ్యానికి చేరిస్తే తేల్చిపోతుంది. మళ్ళా నడుస్తున్నటువంటి అడుగులు తనకు తెలిసి చేస్తున్నాడు, తనకు కావాలనే చేస్తున్నాడు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు అనేది నాకు అర్థమవుతుంది. కానీ పార్టీ వేదికలపైన చాలా సీనియర్ నేతలు, పెద్ద కులానికి సంబంధించిన నేతలు చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు, కానీ బీసీ కాబట్టి నాపై చర్యలు తీసుకున్నారని కూడా అని చెప్తున్నాడు. మొన్న మధ్యనే ఒక రెడ్డి మీద కూడా తీసుకున్నారు. మరి ఆయన రెడ్డే కదా. నేను ఏమంటున్నా అంటే బీసీ అయినందుకు తీసుకోవడము, ఎస్సీ అయినందుకు తీసుకోవడము ఉండదు. మనం మాట్లాడినటువంటి ఇంటెన్సిఫికేషన్లో ఉన్నటువంటి వాయిస్ ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్. రెండోది మనం ఎట్లా బిహేవ్ చేసినాం అనేది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చుకోలే ఆయన పోయి కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అయిపోయేదా? 99% ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పోయేది కదా. నువ్వు పార్టీ నిర్మాణానికి తలోకి పనిచేయడానికి సిద్ధంగా లేవని చెప్పి నువ్వే డిక్లేర్ చేసుకొని ఎదుటోని మీద రాలేసుడు బురదేసుడు ఎందుకు? నీకు నోటీస్ ఇచ్చిండ్రు, పోయి కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినావా? ఎందుకు చేయలేదు? నీకు పార్టీ మీద గౌరవం ఉంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పని ఎందుకు చేయలేదు అంటే నీకు పార్టీ అంటే గౌరవం లేదు, రెస్పెక్ట్ లేదు, పార్టీ నిర్మాణం అంటే గౌరవం లేదు, అంతకంటే ఎక్కువ కావాలి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇక పార్టీలో కూడా చర్చనీయాంశం అవుతుంది. ఇక అధికార పార్టీ కాబట్టి మీకు 3 నుండి 4 సీట్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో పార్టీ పరంగా కుల సమీకరణ ప్రకారం చూడాలా, పార్టీ విధేయతను బట్టి చూడాలా, ఎలాంటి వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని ఒక సీనియర్ నేతగా మీరు భావిస్తున్నారు? పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు అన్ని సామాజిక వర్గాలు బ్యాలెన్స్ చేసేటటువంటి పద్ధతులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే పద్ధతిలో పార్టీ ఆలోచిస్తుందని నేను ఆలోచిస్తున్నాను. అది అన్ని వర్గాలని బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కుల ప్రాతిపాదిక మీద అణచివేతున్నది, అసమానత్వం ఉన్నది అనేది మా పార్టీ గుర్తించింది కాబట్టి కులాల సర్వే చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి సామాజిక వర్గాల వారీగా భారతదేశ రాజ్యాంగంలో సామాజిక వర్గాలను గుర్తించే కాంగ్రెస్ పార్టీ అంటరానితనం పునాదిగా ఎస్సీలని, నివసించే ప్రాంతాల పునాదిగా ఎస్టీలని, వృత్తుల పునాదిగా ఓబీసీలని, ఏ రికగ్నిషన్ లేనటువంటి వాళ్ళని అదర్ కమ్యూనిటీస్ కింద పెట్టిందే కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగంలో. ఈ 4 సోషల్ గ్రూప్స్, ఈ 4 సోషల్ గ్రూప్స్లకు ప్రాతినిధ్యం కల్పించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా మన దేశంలో ఉంది. స్త్రీలు పురుషులు అనే ఇన్ఈక్వాలిటీ దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎస్టీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ రావాల్సిన అవసరం ఈసారి ఉన్నదా? ఖచ్చితంగా రావాలి. ఎస్టీలకు కూడా ఇవ్వాలి, ఎస్సీలకు ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలి, ఓసీలకు ఇవ్వాలి. 4 వస్తే 4 వర్గాలకు ఇస్తారు. ఇంతకుముందు ఎవరికి ఇచ్చినాం, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలనేది పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఓకే. సో ఇంతకుముందు నేను ప్రెస్ క్లబ్ దగ్గర నుండి వస్తుంటే ఒక ఎస్టీ సంబంధించిన ఒక సమావేశం జరుగుతుంది. అందులో ఒక భాగంగా మీ తీర్మానాన్ని కూడా తీసుకున్నారు. సో ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలో బెల్లయ్య నాయక్ గారికి పార్టీ కోసం పనిచేసిన నేపథ్యంలో ఆయన కోసం ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి, మంత్రిమండలి కూడా తీసుకోవాలని కూడా డిమాండ్ వారు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ జాబితాలో మీరు బరిలో ఉన్నారా? మీకు ఆలోచన ఉందా? ఇప్పుడున్న ట్రైకర్తో హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు నా మీద ప్రేమ ఉన్నటువంటి గిరిజన సోదరులు చాలామంది నాకు ఇవ్వాలని మాట్లాడవచ్చు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. పార్టీ ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఇంటికి పెద్దలు ఎక్కువ ఉంటున్నారో ఇక్కడ మా జాతీయ నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు, ఇక్కడ సీఎం ఉన్నాడు, పీసీ ప్రెసిడెంట్ ఉన్నారు. వాళ్ళంతా కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలని అనుకున్నారు అనుకో ఇస్తారు. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా నేను నాకు ఏ బాధ్యత అప్పచెప్తా పని చేస్తా. నేనైతే ఎందుకంటే నేను 2 సార్లు ఎమ్మెల్యే అడిగినా, 2 సార్లు ఎంపీ అడిగినా, ఇయ్యలే నాకు. ఇక ఆ తర్వాత నేను పెద్దగా అడగాలనే మూడ్లో లేను. నేను పని చేయాలనే మూడ్లో ఉన్నా. ఎందుకంటే నాకు కనబడుతున్నది ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక ఐడియాలజికల్ వార్ నడుస్తున్నది. చాలా పెద్ద ఎత్తున ఒక రాజకీయ సిద్ధాంతపరమైన యుద్ధం నడుస్తుంది. మొత్తం రాజ్యాంగాన్ని బలహీనపరిచి
మనువాదాన్ని కేంద్రీకృతం చేసి పెట్టుబడిదారీ వర్గాల అగ్రకులాల్లో ఉన్న పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాల కేంద్రకంగా బీజేపీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కింది కులాలకు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులన్నీ కూడా ఖతమైపోయి బానిసలుగా మారేటటువంటి స్థితిని క్రియేట్ చేయడానికి వాళ్ళు కంకణబద్దులై ఉన్నారు. దానికి వ్యతిరేకంగా రాజ్యాన్ని రక్షించుకొని ఈ వర్గాలకు వచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకొని అమలు చేయించాలనే పద్ధతిలో రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడు. ఈ ఇంత పెద్ద ఎత్తున రాజకీయ సిద్ధాంతపరమైనటువంటి యుద్ధంలో నేను 30 సంవత్సరాలుగా ఒక కుల సంఘంలో పనిచేసి మా జాతి హక్కులు కావాలని కొట్లాడినండి, రాజ్యాంగ హక్కులు. ఆ రాజ్యాంగం లేనప్పుడు హక్కులు ఎడికేలు వస్తాయి. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. రాజ్యాంగ హక్కులు మా కులాలతో తెగలతో పాటు మిగతా బీసీ కులాలకు, ఎస్సీ కులాలకు, ఎస్టీలకు, మిగతా అందరికీ కూడా సమానత్వ స్థాయి వచ్చడానికి కోసం కొట్లాడాల్సిన సందర్భం ఇది. నేను దాని మీద ఫోకస్ చేయదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఇది మొత్తంగా ట్రైకార్ చైర్మన్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత బెల్లయ్య నాయక్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.